వారికి కావాల్సిన లోన్లు విషయంలో ఎమ్మెల్యే గారు సునీల్ గారితో పాటు నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు పదే వెళ్ళి వాటిని శాంక్షన్ చేయించడానికి, సబ్సిడీ రిలీజ్ చేయించడం కోసం, బ్యాంక్ వారు చెప్పించడం కోసం నా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మన గీతమ్మ గారి మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలి, ఎమ్మెల్యే పదవి కావాలంట. అది ఎంతవరకు న్యాయమని చూడండి. పేదలకు సర్వీస్ చేయడం కోసం మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం తప్ప షూటింగ్ల కోసం ప్రతినిధి మనం ఎన్నుకోవండి. అలాంటిది హైదరాబాద్ నుంచి పిఠాపురం చేసి మొక్కను రంగేసుకొచ్చేసి దాన్ని ఎమ్మెల్యే చేసామని చెప్పి అడుగుతూ ఉన్నారు. హైదరాబాద్లోనే చాలా నియోజకవర్గాలు ఉన్నాయండి. ఆ నియోజకవర్గాల్లో చాలా మంది పెట్టారు మన ఎలక్షన్లో ఎమ్మెల్యేలని. లక్షలాది ఓట్లతో మెజార్టీతో గెలిచారు అందరూ. అక్కడ నిలబడటం మానేసేసి ఇక్కడ రావటం అనేది అర్థం చేసుకోండి. మీకు పదవులు కావాలంట, ప్రజల సంక్షేమం వారికి పంచటంలో పాలు పంచుకోవాలంటండి. దానికోసం మనకి వచ్చేసి ఒక రంగు వేసుకుని అందంగా కనపడుతూ అయ్యా ఉద్రేకం చూపిస్తూ, ఆవేశం చూపిస్తూ, కోపం చూపిస్తూ, రకరకాల భాషల్లో రకరకాల బూతులతో మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇతర నాయకుల్ని రోజు తిట్టిపోసే కార్యక్రమం తీసుకోవడం బాగా అది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను. రాజకీయాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వేటికి కూడా శ్వాసత మిత్రులు ఉండరు, శ్వాస శత్రువులు ఉంటారు. కానీ బూతులు మాట్లాడటం వల్ల జీవితంలో ఆ మనిషి యొక్క పక్కన చేరకూడదనే భావం కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారి శిష్యులు మాట్లాడుతూ ఉన్నారండి. ఆ మధ్య మాట్లాడుతూ పిఠాపురంలో మనందరం అమ్ముడైపోయి జాతటండి. 1,00,000 రూపాయలతోటి ఓటు కొని ఆయన ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళందరం ప్రయత్నం చేస్తున్నామంట. వారికి ఒక జబ్బు ఉందండి, మనకు కూడా అదే జబ్బు ఉందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఆలోచించండి అయ్యా, మనం డబ్బు కమ్ముడైపోయి ఓట్లు వేసే మనిషిలాగా మనం చూస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరి కుటుంబీ అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారంటండి. ప్రజలకు అవసరం ఉన్నది మద్యమా అన్నది చెప్పాలన్నయ్యా. స్వచ్ఛమైన నీరు, కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, స్కూలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇతరత్ర చేస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తా ఉంటాం. బాధాకరం అండి. మనల్ని ఎంత లోకుగా చూస్తున్నారో అర్థం చేసుకోమని వాడుతూ ఉన్నాను. యువతని మీరు ప్రోత్సహించని పెద్దలు. ఆ కులం ఈ కులం కాదండి, అన్ని కులాల్లో ఉన్న యువతకి చేయూత ఇవ్వడం కోసం అందరూ సహకరిందామండి. ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి భుజం తట్టి వారి మెడలో లాపమరవని గుదిబండ వేస్తే పిల్లోడు తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా ఉంటాడని నేను తెలియజేస్తా ఉన్నానండి. చాలా సంతోషం ఈరోజు మనం కలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పటికే మార్చి 17వ తారీఖు నుంచి అందరినీ కూడా చూడడం జరిగిందండి, మాట్లాడడం జరిగింది. కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా కలవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి, వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి, వారు పెట్టిన ఎంపీ అభ్యర్థి గురించి పదే చెప్పడం జరిగిందండి. అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి. ఒక వారం రోజుల పాటు కష్టపడితే
మీకోసం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి. గుంపుగా వెళ్ళిపోయి జిందాబాద్ జిందాబాద్ అంటే కాకుండా 50 మంది ఓట్లకి 5 మంది కార్యకర్తలు రోజు కలిసి కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నానండి. దానివల్ల మౌత్ టు మౌత్ చెప్పినట్టు అవుతుంది. వారిలో కూడా ఉత్సాహం కలుగుతుంది. 10 సార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి. తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు 50 మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని, ఆ ఊళ్ళో పంచుకొని మీ 50 మందికి మీరు 50 మంది మీరు అని చెప్పి ప్లాన్ చేయండి, చేయమని. ఇంకొక బాధాకరమైన వార్త, ఎవరు పెట్టారో తెలియదు కానండి, నేనేదే బాధపడలేదు, భయపడుతుంది. మా అమ్మాయి మామగారు 2008-9 నుంచి పిఆర్పీలో పార్టీలో ఉన్నారండి. చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు ఆయన. ఆ గుర్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఎన్ని చేసిన మనిషి. 2009లోనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కూడా ఆయన పిఆర్పీ ప్రచారం చేస్తున్నారండి. అప్పటి నుంచే సంబంధాలు అంతంత మాత్రమే మాకు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకొని వదిలేస్తారు, మేము పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ అండి. తండ్రి ఆధ్వర్యంలో కొడుకు అప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారికి సేవకుడిగా ఉంటాను, అంత తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగురు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టడానికి ఆలోచన చేశారండి. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా, ఈ చిచ్చు పెట్టి గుణం ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు. భగవంతుడు చూస్తూ ఉంటాడు పనితోటి. అయ్యా, ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్న చూశాను, బాధపడినా కూడా నేను భయపడలేదు, భయపడ్డా కూడా. అయ్యా, పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తానని చెప్పాను, సేవ చేస్తానంటే పదవి కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషనల్గా దగ్గరికి వచ్చాను. మీరు మీ ఆహ్వాన మేరకు అని చెప్పానండి. తర్వాత మీ అందరి వల్ల వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజల సేవ చేసే అవకాశం ఇస్తే అప్పుడు చూస్తానండి. అది కూడా వారందరూ వారు పిలిచిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు ముళ్ళు గుచ్చేసి నా పదవి అని చెప్పి అడిగే తప్ప కాదండి. అయ్యా, వారు నా ఎందుకు హ్యాపీగా ఉన్నారు తప్ప నా వల్ల కాకుండా వచ్చిందన్న మాట తెచ్చుకునే ఉద్దేశం నాకు లేదండి. అయ్యా, మేమందరినీ కూడా మీ ఇంట్లో ఎన్నికలాగా, మీ ఇంట్లో సభ్యుల్లాగా, మీ పంచాయతీ వార్డు ఎలక్షన్ ఎలా అయితే ఉత్సాహం చేస్తారో అంత ఉత్సాహంతో హుషారుగా చేసి
గీతమ్మ గారిని, సునీల్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఎన్నుకుని భవిష్యత్తులో ఇంకెవరూ కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేని విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలండి. తప్పదు. అంతా మన కుటుంబం బయటికి చెప్పుకోవడం వల్ల మన లోపు అయిపోతాం. దయించి చిన్న చిన్న మనసులో పెట్టుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి, గీతమ్మ గారికి, సునీల్ గారికి నష్టం వచ్చే పనులు చేయొద్దని మరీ కోరుకుంటూ ఈ రోజు మీ అందరూ ప్రేమతో ఈ సభకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళ అల్లుడి గారు కాంగ్రెస్ పార్టీ అయ్యా నాకులాంటి వెన్నుపోటే ఉన్నా కూడా కుట్ర చేస్తారండి. అయ్యా రెండోదండి, మీరు ప్రేమతో గట్టిగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరూ వెళ్ళి అయ్యా 175 నియోజకవర్గాల్లోనూ పులివెందుల మొదలు ఎప్పుడైతే పిఠాపురం మొదటి స్థానం అయిందో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కృషి చేస్తారు. నాకు నేను దొరకడం కూడా ఆఖరిగా ఉంటే మాట్లాడి ఎన్నిక అయిందా ఉంచుకోవాలా